వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 7771077720. నమస్కారం అండి, నా పేరు మాధురి. మామిడి పండు ప్రయోజనాలు ఈరోజు మనం చెప్పబోయేది. మామిడి పండు పేరు వినగానే అందరికీ నోరూరుతుంది కదా. అదే సమ్మర్ వచ్చిందంటే అందరూ ఎదురు చూసేది మామిడి పండ్ల కోసమే. మామిడి పళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవరు చెప్పండి? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మామిడి పళ్ళు చాలా ఇష్టం. అయితే ఈ మామిడి పండ్లు ఇప్పటి నుంచి రావు, ఇంకాస్త ఆగాలి. మనం ఇంక మార్చిలోకి వస్తున్నాం కదా. సో ఏప్రిల్ మే ఫస్ట్ వీక్ నుంచి మంచి పళ్ళు వస్తాయి. మామిడి పళ్ళు ఈ రోజుల్లోనండి కార్బేట్లు వేసి పండించేస్తున్నారు, కానీ నేచురల్గా చెట్టుకు పండిన పండు రుచి అయితేనేమి ఆరోగ్యానికి కానీ అవైతేనే చాలా మంచివండి. అయితే ఇక మామిడి పండు విషయానికి వస్తే, ఈ మామిడి పండుని మామిడి పండు ఎంత బాగుంటుందండి చూడడానికి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. చక్క పచ్చగా ఆకారం కానీ ఆ రంగు కానీ ఎంత బాగుంటుంది అసలు. అక్కడ మామిడి పండు ఉందంటే ఆ వాసన చాలు మనకి టెంప్ట్ అయిపోతాం కదా. మామిడి పండు పేరండి మ్యాంజిఫెరో ఇండికా అనేది మామిడి పండు తాలూకా శాస్త్రీయ నామం, బొటానికల్ నేమ్. ఈ మామిడి పండు అండి సౌత్ ఏషియా అండ్ ఇండియాలోనే ఎక్కువగా విరివిగా పండుతుందండి. తర్వాత ప్రపంచాలందరికీ ఎగుమతి చేస్తారనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఈ మన నేచురల్ రకరకాల మామిడి పండ్లు, కేవలం జ్యూసీగా ఉండేవి, కట్ చేసుకొని తినేవి, పెద్ద సైజువి, చిన్నవి. నెక్స్ట్ మామిడి పండు వరకు అక్కర్లేదండి, మామిడి పూత మొదలైన దగ్గర నుంచి మనకి అన్ని రకాలుగా వాడేస్తాం. మామిడాకులు అయితే నిరంతరం వాడుతూనే ఉంటాం మనం. ఏ శుభకార్యానికైనా మామిడాకు లేకుండా అవుతుందా చెప్పండి? అలాగే మామిడి పూత పూసింది అంటే కసురుగా ఉండే మామిడి పిందెలు వస్తాయి కదా. ఉగాది పచ్చడిలోకి మామిడి పిందెలు తెంపిస్తాం కదా. ఆ తర్వాత మనం మామిడితో రకరకాల ఊరగాయలు పెట్టుకుంటాం. సంవత్సరం మొత్తం నిలువ ఉంటాయి. వాటి వల్ల మామిడి వల్ల కూడా ఉండే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మన పూర్వీకులు ఎప్పటి నుంచో ప్రారంభించారు. అయితే ఈ మామిడి పండు కాయల్లో ఉన్న ఉపయోగాలు కాయలకు ఉన్నాయి. ఇంకా పండు విషయానికి వస్తానండి. ఇందులో ఏ, ఈ, సి విటమిన్స్ ఉన్నాయండి. అలాగే పొటాషియం ఉందండి, ఫోలేట్ ఉందండి, తర్వాత మెగ్నీషియం ఉందండి, కాల్షియం ఉందండి, చాలా విటమిన్లు మినరల్స్ ఉన్నాయి ఇందులో. అయితే ఈ మామిడి పండు తాలూకా గుజ్జులో పీచు పదార్థం ఎక్కువగా ఉంది, ఐరన్ ఉంది. ఈ మామిడి పండు విటమిన్ ఏ ఉండడం వలన కంటికి చాలా మంచిదండి. ఈ ఉండడం వలన చర్మానికి మంచిది. సి ఉండడం వలన, ఏ అండ్ సి ఉండడం వలన రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది అది తినడం వల్ల మనకి. అలాగే అందులో ఉండే గుజ్జు విపరీతంగా పీచు ఉంటుంది. సో ఆ పీచు పదార్థము మనకి కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది. అది తినడం వల్ల మనకి ఫిల్లింగ్గా ఉండే ఆకలేదు, బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. అలాగే అందులో ఉన్న ఇంక రకరకాల ఖనిజాలు ఉన్నాయి చూసారు, సోడియం అని, కాల్షియం అని, తర్వాత పొటాషియం అని, ఇవి కూడా రకరకాలుగా మనకు ఆరోగ్యానికి ప్రయోజనాలు. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటిలో ఉండే పోలిఫినాల్స్ అంటారు కదా, అవన్నీ కూడా క్యాన్సర్ రాకుండా తోడ్పడతాయి. క్యాన్సర్ ఇదేంటంటే కొత్త కణాల ఉత్పత్తికి చాలా మేలు చేస్తుందండి. ఇంకా ఇందులో ఉండే ఈ రకరకాలైన ఖనిజాల వల్ల ఓవరాల్గా ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇది డయాబెటీస్ ఉండేవాళ్ళు తీసుకోవడం వల్ల అంటే రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఒకసారి డాక్టర్ సలహా తీసుకొని, లేదా వీలైనంత వరకు ఎక్కువ చక్కెర కనుక డయాబెటీస్ ఎక్కువగా ఉండేవాళ్ళు కొంచెం దూరంగా ఉండడమే మంచిది. కొంచెం కష్టమే పాపం, ఇష్టమైన మామిడి పండు తినకుండా ఉండడం ఎవరికైనా కష్టమే, కానీ మరి ఆరోగ్య రీత్యా తప్పదు. పిల్లలకి చాలా మంచిది, కాళ్ళ నొప్పులు ఇట్లాంటివి ఏవి రావు వాళ్ళకి. అలాగే మన చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది మ్యాంగో తినడం వల్ల. ఎందుకంటే అది సీజనల్ ఫ్రూటు, పండ్లన్నింటిలోకి రారాజు, ఒక్క సమ్మర్లోనే దొరుకుతుంది. కాబట్టి ఇంకా మరి పిల్లలు ఈ 3 నెలలు పాపం తింటారు కదా. సో మరి ఇంకా వాళ్ళకి మాత్రం ఇవ్వడమే మంచిది. కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కువగా తినద్దని చెప్తారు. అలాగే కొంతమందికి అండి మామిడి పండు ఎక్కువగా తినడం వల్ల వేడి చేసి విరోచనాలు లాంటివి పట్టుకుంటాయి అన్నమాట. వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది, కొంచెం దూరంగా ఉండమని చెప్తారు. అయితే ఇది డైరెక్ట్గా తినడం కంటే కాసేపు నానబెట్టి నీళ్ళల్లో 3-4 గంటలు నీళ్ళల్లో వేసి వదిలేసి ఆ తర్వాత తినడం చాలా మంచిది. ఎందుకు అంటే పైన ఉండే కెమికల్స్ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. అలాగే దాంట్లో వేడి చేసే తత్వం కూడా తగ్గుతుందంట. ఆ తర్వాత నేను ఇందాక చెప్పుకున్నట్టు చెట్టుకు పండిన పండు ఎప్పటికైనా శ్రేష్టం అండి. కాకపోతే ఈ రోజుల్లో ఎక్కువగా మనకి కార్బేట్ వేసి పండించినవి ఎక్కువ దొరుకుతున్నాయి. అవి కొన్నప్పుడు తినేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందండి.
అలాగే ఇంకా మనకి ఈ వీటిలో ఉండే రకరకాల అంటే ప్రతి దాంట్లోనే చెప్తారు కదా, అతి సర్వత్రా వర్జేత్ అని. దొరికింది కదా అని ఎక్కువ తినేస్తే ఎప్పటికైనా సరే దానివల్ల దుష్ఫలితాలే ఎక్కువగా ఉంటాయి, మనం చూసుకొని తినాల్సి ఉంటుంది. అలాగే పచ్చి మామిడికాయలని వాటిని సలాడ్లో వేసుకుంటాం కదా, అలాగే ఫ్రూట్ సలాడ్లు కూడా చేసుకోవచ్చు. మ్యాంగోస్తో మ్యాంగో స్మూతీస్ చేసుకోవచ్చు. మ్యాంగో జ్యూసెస్ కంటే కానీ కట్ ఫ్రూట్ తినడమే ఎప్పటికైనా బెటర్. అలాగే కాన్స్టిపేషన్ ఉండేవాళ్ళు, ముఖ్యంగా పిల్లల్లో కూడా ఎక్కువ కాన్స్టిపేషన్ ఉంటుంది, వాళ్ళందరూ తినడం వలన దీన్ని ఈ కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది చాలా వరకు. అలాగే ఇంకా స్కిన్ హెల్త్ అంటే ఓవరాల్ ఇమ్యూనిటీ, ఎస్పెషల్లీ సమ్మర్లో కూడా చాలామందికి వేడి చేసి రకరకాల ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా చూస్తుందండి ఈ మ్యాంగో. ఇంకా దీనివల్ల చాలా రకాలు ఉన్నాయి, కాకపోతే ఎక్కువ తినద్దు. కొంతమంది ఉంటారు కదా డయాబెటీస్ లేకపోతే వేడి చేసే తత్వం ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ డాక్టర్ని సంప్రదించడమో లేకపోతే తక్కువగా తినడమో మితంగా ఉండడమో చేసుకోవాలి. డీహైడ్రేషన్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. వేసవకాలం వచ్చేస్తోంది, అప్పుడే ఎండలది ముదరడం స్టార్ట్ అయింది, సో వేడి ఎక్కువ అవుతుంది. వేసవకాలంలో కొన్ని రకాల సమస్యలు వస్తాయి, అయితే ముఖ్యంగా అందులో వచ్చేది చిన్న పెద్ద అందరూ ఏదో ఒకసారి ఈ వేసవకాలంలో డీహైడ్రేషన్ బారిన పడతారు. అలా ఒకవేళ పడకుండా మనకి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అవి ఏంటో ఇవాళ తెలుసుకుందాం. డీహైడ్రేషన్ అంటే మన శరీరంలో 60% పైగా నీరు ఉంటుంది. ఆ నీరు కొన్ని రకాలుగా బయటికి పంపబడుతుంది, చెమట రూపంలో కానీ మూత్రం రూపంలో కానీ శ్వాస తీసుకున్నప్పుడు కానీ. అయితే అవసరమైన దానికంటే ఎక్కువ నీరు ఒంట్లోంచి బయటికి పోయినప్పుడు దాన్ని వెంటనే భర్తీ చేసుకోవాలి. అలా చేసుకోకపోయినప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ నీరు బయటికి పోయినప్పుడు ఈ డీహైడ్రేషన్ అనేది నిర్జలీకరణ అంటారు, డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనం వెంటనే స్పందించి సత్వర చర్యలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. ఎలా అంటే ఇప్పుడు వేసవకాలంలో దాహం వేసే వరకు మనం వెయిట్ చేయకూడదండి. ఎప్పుడు నీళ్లు కనీసం రోజుకి 3 లీటర్ల వరకు తాగాలి. అది కూడా దాహం వేస్తేనే నీళ్లు తాగాలి అనుకోకుండా ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని కొద్ది ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగకూడదు. కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు నీళ్లు తాగడం మంచిది. అయితే ఈ కేవలము నీళ్లు మాత్రమే కాకుండా నీరు ఎక్కువగా ఉండే పండ్లు కానీ నీరు ఎక్కువగా ఉండే కూరగాయలను కూడా వాడడం కూడా చాలా మంచిది. అంటే ఇప్పుడు పుచ్చకాయలు విరివిగా దొరుకుతాయి కదా మనకి, కర్బూజా అంటాం, ఆ పళ్ళు తీసుకోవడం, నారింజలు, బత్తాయిలు, అలాగే మన కీరదోసకాయలు, తర్వాత టమాటోలు, తర్వాత ఈ ఈ వాటరీ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవడం చాలా మంచిది. ఇలా వాటరీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో వాటర్ శాతం పెరుగుతుంది. అలాగే వాటర్తో పాటు చాలా లవణాలు కూడా చెమట రూపంలోని మూత్రం నుంచి బయటికి పోతాయి. ఆ లవణాలను కూడా మనం భర్తీ చేసుకోవాలి. అందుకని ఏం చేసుకోవాలంటే కొబ్బరి నీళ్ళు, ఎలక్ట్రోలైట్స్ అంటారు, చాలా అవసరం శరీరానికి. కాబట్టి కొబ్బరి నీళ్ళు తీసుకోవడం చాలా మంచిది. లేదు అంటే నిమ్మకాయ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు కాస్త చక్కెర వేసి తీసుకోవడం, తక్షణ శక్తి వస్తుంది, నీరసపడడం అనేది జరగదు. అలాగే నీళ్ళు ఎక్కువసార్లు తీసుకోవడం, పల్చటి మజ్జిగ తీసుకోవటం, ఓఆర్ఎస్ డ్రింక్స్ అని శాచెట్స్ దొరుకుతాయండి ప్యాకెట్లు, అది కూడా నీళ్ళలో కలిపి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వడం. అలాగే ఇంకొకటి బార్లీ నీళ్ళండి. బార్లీల్ని ఉడికించి నీళ్ళలో 4 రెట్లు 5 రెట్లు నీళ్లు పోసి బాగా మరిగించి ఆ తర్వాత వాటిని వడపోసి అవి ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుందండి. ముఖ్యంగా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడం వలన వాళ్ళు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు, లేకపోతే చాలా త్వరగా వాళ్ళు పడే అవకాశం ఉంటుంది. అలాగే చద్దన్నం చాలా బెటర్. ఈ వేసవకాలంలో చద్దన్నం తినడం చాలా మంచిది. అలాగే తాటి ముంజులు అని దొరుకుతాయి కొన్ని, ఇప్పుడు రాలేదు కానీ ఇంకొద్ది నెలల్లో, 1 నెల తర్వాత ఇంకొక నెల 15 రోజుల తర్వాత తాటి ముంజలు దొరుకుతాయి. తాటి ముంజలు కూడా చాలా మంచిది, శరీరానికి చలవ చేస్తుంది. ఎక్కువగా శరీరానికి వేడి చేసే ఆహారాలు మానేసి చలవ చేసే ఆహారాలను తినాలి. వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. ఫ్రూట్ జ్యూసెస్ కంటే ఫ్రూట్స్ తినడమే మేలండి. ఎందుకంటే జ్యూసెస్లోని పీచు పదార్థం ఉండదు, అలాగే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా జ్యూస్ కాకుండా పండులాగానే తింటే మనకి ప్రయోజనాలు ఎక్కువ కలుగుతాయి. ఎక్కువగా ఎండలోకి వెళ్ళొద్దు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4-5 వరకు
వెళ్లకుండా ఇంటి పట్టున ఉండడం అత్యవసర పరిస్థితులు అయితే తప్ప. ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు బయటికి వెళ్ళకూడదు. అలాగే వాళ్ళు ఎక్కువసేపు ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వెళ్ళవలసి వస్తే వాళ్ళు కానీ లేకపోతే మామూలు వాళ్ళు కానీ గొడుగు తీసుకెళ్ళడం లేదా టోపీ పెట్టుకోవడం చేయాలి. ఫ్రైడ్ ఫుడ్స్, మసాలాలు, ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలండి. వీటి వలన ఎక్కువగా దాహం వేయడము, మనం సరైన సమయంలో నీళ్ళు తీసుకోకపోవడం వలన మొత్తం డిహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటి వలన మంట, పొట్టలో మంట, అజీర్తి, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయండి. ఆ తర్వాత మనము ఎక్కువగా ఈ సమ్మర్లో బయటికి వెళ్ళి పనులు చేసుకొని వచ్చేవాళ్ళు, కూలి పనులు చేసుకుని అలాంటి వాళ్ళు చద్దన్నం తినడం మంచిదండి. దానివల్ల త్వరగా వడదెబ్బ తగలకుండా ఉంటుంది వాళ్ళకి. హీట్ స్ట్రోక్ అంటారు కదా, తగలడం వలన అది కనుక తగిలితే చాలా ప్రమాదం అండి. ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ లక్షణాలు, డిహైడ్రేషన్ అనే లక్షణాలు ఎలా తెలుస్తాయంటేనండి, నోరంతా పొడారిపోయినట్టు, చర్మం కూడా కొంచెం పొడిబారిపోయినట్టు, అలాగే మూత్రము కాస్త రంగు మారుతుందండి, కాస్త డార్క్ కలర్లో కనిపిస్తుంది. వెంటనే మనము అప్పుడు గ్రహించుకొని అప్పటి నుంచి మనం నీళ్లు తాగడం మొదలెట్టాలి. తద్వారా డిహైడ్రేషన్ రాకుండా జాగ్రత్త పడాలి. ఇంకా ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతూ ఉంటాం మనం, కానీ ఫ్రిడ్జ్ నీళ్ళ కంటే కుండ నీళ్ళే చాలా మేలండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ నీళ్ళు మనకి దాహం తీరినట్టు అనిపిస్తుంది కానీ నిజానికి దాహం తీరదు. ఎందుకంటే ఫ్రిడ్జ్ నీళ్ళు ఏంటంటే బాగా చల్లగా ఉంటాయి కదా, శరీర ఉష్ణోగ్రతకి ఆ నీళ్లు తాగినప్పుడు శరీరం చల్లనీళ్ళని తన ఉష్ణోగ్రతకు తెచ్చుకోవాలి. అందువల్ల టైం పడుతుంది. అందుకనే వెంటనే హైడ్రేట్ అవ్వం మనం. ఆ నీళ్లు తాగినా కూడా చాలా సమయం పడుతుంది. అందుకని కుండ నీళ్ళే ఎప్పుడైనా బెటర్ అండి. అలా ఎందుకంటే మట్టి కుండలో ఉన్న నీళ్ళు సహజంగా చల్లబడతాయి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టి నీళ్ళు కంప్రెషర్ పెట్టి, ఎలక్ట్రిసిటీ పెట్టి దాన్ని కృత్రిమంగా చల్లబరుస్తాం అలా. అలాగే రకరకాల ఈ పుచ్చకాయలు ఇలాంటివన్నీ పిల్లలకి ఎక్కువగా ఇవ్వడము, అంటే చూడండి ఈవినింగ్ స్నాక్స్ బదులు, లేకపోతే మామూలుగా పిల్లలు తినే చాక్లెట్లు, పిజ్జాలు వీటి బదులు ఫ్రూట్ ముక్కలు, ఎస్పెషల్లీ పుచ్చకాయలు, తర్వాత మన తాటి ముంజులు, తర్వాత కీర దోసకాయలు ఇవన్నీ ఇస్తూ ఉండడం వలన వాళ్ళకి ఏంటంటే శరీరానికి తగిన నీరు వాళ్ళకి దొరుకుతుంది, త్వరగా వేడి చేయదు. అలాగే త్వరగా ఒకవేళ బయటికి వెళ్ళినా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వడదెబ్బ తగిలే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మనం కూడానండి చాలా ఎక్కువ ఇమీడియట్గా ఎవరైనా డిహైడ్రేట్ అయిపోతే వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు వాళ్ళకి ఎక్కువ నీళ్ళు ఇవ్వటము, ఇలాంటి ఫ్రూట్స్ పెట్టడము చేయాలి. తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. డిహైడ్రేషన్ అనుకుంటాం చిన్న సమస్య అని, కానీ చాలా సమస్యలు ఉన్నాయండి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా తాగకపోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవచ్చు. ఇంకా బాగా ఎక్కువ డిహైడ్రేషన్ వస్తే వాళ్ళకి గందరగోళం, మైండ్ ఇది కూడా పోతుంది. ఎందుకంటే దానిలో ఉన్న సోడియము, పొటాషియం ఇలాంటివన్నీ కూడా పోతాయి కదా చెమట ద్వారా, యూరిన్ ద్వారా. దానివల్ల వాళ్ళకి సరైన ఆ సాల్ట్స్ అన్నీ పోవడం వల్ల మెదడులో ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్కి దారి తీయచ్చు. తద్వారా హార్ట్ మీద ప్రెషర్ చూపిస్తుంది, గుండె మీద ఒత్తిడి ఎక్కువగా దొరుకుతుంది. సో వీటన్నిటిని నివారించడానికి గాను మనం అప్రమత్తంగా ఉండి ఎక్కువ ముఖ్యంగా ఏంటంటే ఒక వాటర్ బాటిల్, బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న పక్కనే ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని, ఎప్పుడో దాహం వేస్తుంది కాస్త దాహం వేసాక అక్కడి వరకు వెళ్ళి నీళ్ళు తీసుకొని తాగాలి అనుకోకుండా మనతో కూడా ఒక వాటర్ బాటిల్ ఉంచుకుంటే ఎప్పుడు దాహం వేస్తుందో వెంటనే మనం నీళ్లు తాగుతాము. అలా మనం నీళ్లు తాగిన వెంటనే శరీరానికి వాటర్ అవ్వడం వలన, శరీరం లోపల నుంచి చల్లబడ్డం వలన ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుందండి. చిన్న చిన్న జాగ్రత్తలతో పెద్ద పెద్ద ప్రమాదాలని మనం ఆపగలుగుతాం. ఈ సమ్మర్లో వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకొని మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.